మనతో పాటు మరో గెస్ట్ జాయిన్ అవుతున్నారు నరసింహమూర్తి గారు, బ్యాంకింగ్ అండ్ బిజినెస్ అనలిస్ట్. నరసింహమూర్తి గారు, వెల్కమ్ అండి. నమస్కారం అండి చక్రి గారు. నరసింహమూర్తి గారు, ఈరోజు బడ్జెట్ అంటే మధ్యతరగతి వేతన జీవులకు ఒక మంచి ఒక నిర్ణయంగా చెబుతూ ఉన్నారు. అదే సందర్భంలో దీన్ని చూసి మనం సంతోషపడాల్సిన అవసరం లేదు, దీంట్లో క్లాజెస్ సపరేట్గా ఉంటాయి, షరతులు వర్తిస్తాయని చెబుతూనే ట్యాక్స్ అనేది మరొక రకంగా తోలు చేస్తోంది అనేది ఒక రకమైనటువంటి, అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అనే మాత్రమే ఒక సంతోషం మాత్రమే కనపడుతుంది. డూ యూ అగ్రీ విత్ దట్? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద, పర్టికులర్గా ట్యాక్స్ మీద? ఏమంటే ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో నా ఒపీనియన్ ఏమిటంటే అసలు అది చాలా స్వీపింగ్ ఇంక్రీజ్ అండి. జనరల్గా ఎప్పుడు కూడా 7 లక్షల నుంచి 12 లక్షలు పెంచడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇంత ఇంక్రీజ్ ఏ బడ్జెట్లో ఇవ్వలేదు. స్పెసిఫిక్ గా మోదీ గారు చెప్పారు, అందుకని ఇచ్చామన్నట్టుగా ఆవిడ అనౌన్స్ చేశారు. నిన్న కూడా మోదీ గారు చెప్పారు ఏమనంటే పూర్ పీపుల్ మీద, మధ్యతరగతి పీపుల్ మీద లక్ష్మీ అమ్మవారి పొందాలని, దానికి తగ్గట్టుగానే ఈరోజు 7 లక్షల నుంచి 12 లక్షల దాకా ఒక్కసారిగా 5 లక్షలు ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ పెట్టడం అంటే మీ స్టాండర్డ్ డిడక్షన్ 12,75,000 అవుతుందన్నమాట. అప్పుడు అదే కనుక ఒక స్కీమ్ లో, అదే ఓల్డ్ స్కీమ్ లో మీరు చేయాలంటే అంటే ఏటీసీ, ఏటీడీ మిగతా బెనిఫిట్స్ తీసుకుంటూ చేస్తే ఓల్డ్ స్లాబ్లు ఉన్నాయి, ఆ స్లాబ్లు కూడా బాగా పెంచారు. అంటే 0 to 4 lakhs నిల్లు, 4 to 8 lakhs 5%, 8 to 12 lakhs 12%, 12 తర్వాత 12 నుంచి 16 15%, 16 నుంచి 20కి 20%, 20 నుంచి 24కి 20%, అబౌట్ 24 lakhs 30% పెట్టారు. ఇన్ఫాక్ట్ ఇది ఏమిటంటే ఒక విధంగా చెప్పాలంటే అది ఓల్డ్ స్కీమ్ లో లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ డిడక్షన్స్ ఉంటాయి. ఆ డిడక్షన్స్ కనుక మీరు అవైల్ చేసుకుంటే ఆ స్లాబ్లు, అలా కాదు స్లాబ్ ఒకే విధంగా చేసుకుంటే 12 lakhs మీరు ఏదైనా అడాప్ట్ అవ్వచ్చు. ఒక యాజ్ ఎ కస్టమరు, యాజ్ ఎ ఎస్ఎస్సి మీరు ఓల్డ్ స్కీమ్ పోవచ్చు, న్యూ స్కీమ్ పోవచ్చు, మీకు ఏది బెనిఫిట్ అవుతే అది పోవచ్చు. ఏదైనా 5 లక్షల బెనిఫిట్ ఒకేసారి ఇవ్వటం అనేది ఇన్నేళ్ళగా నేను 40 ఏళ్ళుగా చూస్తున్న ప్రాక్టీస్ లో ఉన్నాను. ఎక్కడ ఇంత గొప్పగా ఎక్కువగా గ్యాప్ ఇవ్వటం అనేది, ఎక్కువగా పెట్టడం అనేది స్లాబ్ చాలా రేరు, బాగా చేశారు. సో మిగతా అంశాలకు సంబంధించి ఏంటి మీ ఒపీనియన్ ఏంటి సార్? మిగతా అంశాలు అడ్రస్ చేయలేదు పూర్తి స్థాయిలో అనేది ఒక ఒపీనియన్ కనపడుతుంది. మిగతా అంశాలంటే ఒక విధంగా చెప్పాలంటే అగ్రికల్చర్ మీద 100 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అంటే ఇంతవరకు ఆ ఫోకస్ గా లేదు. ఫస్ట్ టైం ఇది ఫోకస్ వచ్చింది. అంటే ఎక్కడ ప్రొడక్టివిటీ లేదు, ఎక్కడ వ్యవసాయం బాగా లేదు, 100 డిస్ట్రిక్ట్స్ ఇండియాలో ఐడెంటిఫై చేసి అక్కడ ఎటువంటి సీడ్స్ వేయాలి, అక్కడ పోస్ట్ హార్వెస్టింగ్ లాస్ ఎలా ఉన్నాయి, అక్కడ ప్రొక్యూర్మెంట్ ఎలా ఉంది, ఇరిగేషన్ ఎలా ఉంది, సో అక్కడ రూరల్ యూత్ని ఎలా స్ట్రెంగ్థెన్ చేయాలి మైగ్రేషన్ లేకుండా. సో ఈ స్కీమ్ అనేది చాలా బాగుందండి. గ్లోబల్ గా బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొచ్చి ఒక 100 ప్రాజెక్ట్స్ ని బాగా డెవలప్ చేద్దాం ఉన్న స్కీమ్ చాలా బాగుంది. అదేవిధంగా ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్, అంతకుముందు మనం ఆత్మనిర్భరత ఆయిల్ సీడ్స్ మిషన్ చాలా ఏళ్ళ నుంచి ఉంది. ఈసారి పల్సెస్ కి స్కీమ్ బాగుంది. అదేవిధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కి ఎప్పుడు కూడా మనకి బాగా లాసులు ఉంటాయి, 40% దాకా పోస్ట్ హార్వెస్టింగ్, దాని మీద ఎలా చేయాలి అని చెప్పి ఒక స్పెసిఫిక్ స్కీము. మనకి ఫార్ములాస్ వచ్చాయండి. ఆ 3 ఫార్ములాస్ కూడా చాలా అవసరం ఇండియాకి. అది విత్డ్రా చేశారు ఏదో పొలిటికల్ యాజిటేషన్స్ వల్ల. వాటిని ప్లేస్ లో అమిత్ షా గారు ఆ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ తీసుకుని డెవలప్ చేద్దామనే ఉద్దేశంలో చేస్తున్నారు. కాబట్టి ఎన్సీడీసీకి స్పెసిఫిక్ గా కోఆపరేటివ్ సెక్టర్ డెవలప్మెంట్ కి, ఎన్సీడీసీ అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దానికి స్ట్రెంగ్థెన్ చేస్తాం, ఎక్కువ ఫండ్స్ ఇస్తాం. సో దట్ ఇండియా ఇన్వాల్వ్మెంట్, ఇండియా పోస్ట్ ఉంది చూసారా, ఇండియా పోస్ట్ ప్రతి గ్రామంలోనూ కూడా పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. దాని ద్వారా అగ్రికల్చర్ ని వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దాం. ఎందుకంటే పోస్టులు ఉద్యోగాలు ఉన్నాయి కానీ పోస్ట్ పోవటం తగ్గిపోయింది, అందరూ ఉత్తరాలు రాయట్లేదు, అంతా వాట్సాప్ లో పోతుంది. సో అందుకని పోస్టల్ డిపార్ట్మెంట్ నిరుపయోగంగా ఉంది. కాబట్టి దీన్ని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ కదా వాడదాం అని చెప్పేసి మన గుంటూరు జిల్లాకి, మన ఆంధ్రప్రదేశ్ కి బాగా డెవలప్మెంట్ సపోర్ట్ ఏంటంటే కాటన్ కార్పొరేషన్, కాటన్ క్రాప్ డెవలప్మెంట్ కి ఫోకస్ గా చేద్దాం. ఎందుకంటే టెక్స్టైల్ సెక్టర్ బాగా గ్రో అవుతుంది. మనం ఇన్ఫాక్ట్ కాటన్ షార్టేజ్ మీరు ఇక్కడ గమనించారా లేదో, క్రాప్ కూడా టెక్స్టైల్ సెక్టర్ గ్రోత్ గా ఉంటుంది. బీహార్ లో ఎలక్షన్ ఉంది కాబట్టి బీహార్ కి ప్రకటనలు మనం చూసాం, కానీ ఏపీకి కానీ తెలంగాణకి సంబంధించిన ప్రకటనలు ఎక్కడ చూడలేదు.
ఒక రాష్ట్రపతి ప్రసంగంలో పోలవరానికి సంబంధించి మళ్ళీ రిపీటెడ్ అంటే- ప్రకటన తప్పించి. అంటే చక్రి గారు ప్రాబ్లం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రకటనలన్నీ అయిపోయి ఇప్పుడు ఓన్లీ చేయాల్సింది అలొకేషన్స్ ఎలా ఉన్నాయో మన allocation లో చూడాలి. ఇంకా స్పెషల్గా ప్రకటించేది ఏం లేదు. ఏంటి ఎందుకంటే మనకి అన్ని ప్రకటనలు అయిపోయాయి. బడ్జెట్ ముందే మనకి తెలంగాణ పోలవరం సార్? చేశారు, అమరావతికి డిక్లేర్ చేశారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ 11,000 కోట్లు 14,000 కోట్లు అది ఇచ్చేశారు. సో అన్ని మనకి ఏపీలో ఉన్న డిమాండ్స్ అన్ని కూడా బడ్జెట్ లో చెప్తే జనాలు గోల పెడతారని ఏమిటో ముందే అన్ని అనౌన్స్మెంట్ చేశారు. ఇప్పుడు ఈసారి బడ్జెట్ లో చూడాల్సిన ఏంటంటే మనం అలొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే లోపల డీటెయిల్ డాక్యుమెంట్ చూసుకుని స్పెషల్ గా ఏపీకి ఇప్పుడు అనౌన్స్ చేయాల్సినవి ఏం లేవు. అన్ని లాస్ట్ బడ్జెట్ లో చేశారు. ఈ బడ్జెట్ నుంచి బడ్జెట్ మధ్యలో 7 నెలల్లో చేశారు. జూలై నుంచి ఇప్పటిదాకా చేసిన 7 నెలల్లో అన్ని అయిపోయాయి. సార్ ఒక నిమిషం హోల్డ్ అనే సెకండ్ సార్.